ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటే షెడ్యూల్ ప్రకారమనే జవాబు వస్తోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన స్థానిక సంస్థల పదవీ కాలం 2026 మార్చితో ముగుస్తోంది. అలాగే పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవీ కాలం కూడా జూలైతో ముగుస్తోంది. దాంతో 2 విడతలుగా ఈ ఎన్నికలు జరుగుతాయనే అంటున్నారు. ముందుగా అర్బన్ ప్రాంతాలలోని ఎన్నికలు ఉండబోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ జరిగే ఈ ఎన్నికలు ఒకే విధంగా 2024 సార్వత్రిక ఎన్నికలకి కొనసాగింపుగా చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ విషయంలో ఇప్పటిదాకా ఒక ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత పాలక పక్షం తీరు, ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తోందని వైసీపీ అధిష్టానమే విమర్శించిన నేపథ్యంలో స్థానిక పోరులో పోటీకి దిగదని ప్రచారం అయితే సాగింది. దీని మీద అనేక రకాలుగా పుకార్లు, షికార్లు చేస్తూ వచ్చాయి. అయితే ఈ ప్రచారం మీద పార్టీలో కూడా చిన్న స్వరాల వాదనలు అయితే వినిపించాయని చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యనే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగనే స్థానిక ఎన్నికల్లో పోటీకి ఓకే చెప్పారని అంటున్నారు. ఇక మీదట ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేసి తీరుతుందని, మన బలాన్ని చాటుదామని ఆయన పిలుపు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అదే నిజమని కూడా అంటున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీకి ఉత్సాహపడుతోందని కూడా అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయటం వల్ల వైసీపీకి లాభమే తప్ప నష్టం ఉండదని పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఇక గ్రామ పంచాయతీ స్థాయిలో పోటీ ఉంటే ఆయా ప్రాంతాలలో రాజకీయం కూడా 2గా విభజించబడుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. అంతేకాకుండా క్యాడర్ కూడా ఉత్తేజం అవుతుందని, పార్టీ ఓటు సాలిడ్ గా నిలుస్తుందని, ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం ఎలా ఉండబోతోందని అంచనాకు దొరుకుతుందని కూడా అంటున్నారు. అంతేకాదు పార్టీ క్యాడర్ బూత్ లెవెల్ దాకా పటిష్టం అయ్యేందుకు కూడా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల సాధారణంగా టీడీపీకి మద్దతుగా ఉండే రూరల్ ప్రాంతాలు వైసీపీకి అండగా ఉంటాయి. కానీ 2024 ఎన్నికల్లో అర్బన్, రూరల్ తేడా లేకుండా అంతా కూడా కూటమికే జై కొట్టారు. దాంతో వైసీపీకి దారుణమైన పరాజయం లభించింది. అయితే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు ఉంటుందని ఫ్యాన్ పార్టీ భావిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత తమకి అనుకూలం అవుతుందని కూడా లెక్కలేస్తోంది. పట్టణ ప్రాంతాలలో కూడా ఈసారి మార్పు వస్తుందని, విపరీతమైన అప్పులు, ఆ స్థాయిలో అభివృద్ధి లేకపోవటం, ఉచితాల పేరుతో సర్కార్ చేస్తున్న విన్యాలు కూడా ఇవన్నీ చదువరులలో, తటస్థులలో చర్చకు వచ్చి తీరుతాయని కూడా భావిస్తోంది. దాంతో పోటీ చేస్తే బాగానే ఉంటుంది, గెలుపు దక్కే చోట దక్కుతుందని, అదే సమయంలో లోపాలేమైనా ఉన్నా కూడా సరిచేసుకోవచ్చని వైసీపీ వ్యూహంగా ఉంది. అయితే మొత్తానికి ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా కూడా వైసీపీ సిద్ధమనే చెప్తోంది. దాంతో 2026లో మినీ ఎన్నికల సమరం ఏపీలో సాగే అవకాశం ఉందని అంటున్నారు.